యాక్చువల్‌గా చెప్పాలి అంటే మేము ఇరాక్ సైడ్ ఉన్నాము. ఇరాక్ సైడ్ నుంచి సడెన్‌గా నిన్ననే మాకు ఓఏజ్ ఆర్డర్స్ వచ్చి దుబాయ్ సైడ్ వెళ్ళాలి అంటే దుబాయ్ సైడ్ బయలుదేరినాం. బయలుదేరిన వెంటనే నెట్‌లో నేను న్యూస్ చదువుతుంటే తెలిసింది ఇట్లా ఇరాన్ ఇంకా యూఎస్, ఇజ్రాయెల్ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి. నిన్న అనుకున్నాను ఏం కాదులే ఒక్కరోజు జరిగి ఆగుతదేమో అనుకున్నా గానీ ఈరోజు సండే మార్నింగ్ అయితే ఇంకా దారుణంగా అంటే ఇప్పుడు ఎట్లాగో వాళ్ళ లీడర్ చనిపోయిండు. సుప్రీం లీడర్ చనిపోయేసరికి వీళ్ళు అమెరికా స్థావరాలు ఉన్న ఈ గల్ఫ్ కంట్రీస్‌లో వాటి మీద ఆల్మోస్ట్ 27 స్థావరాల మీద అటాక్స్ చేసిండ్రంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్‌లో ఇరాన్ కూడా ప్రతీకారంతోటి రగిలిపోతుందో. అల్టిమేట్‌గా ఏంటంటే నార్మల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే రాత్రులు హోటల్ రూమ్ నుంచెళ్ళి చూస్తే ఈవెన్ షిప్ యాంకర్ అయి ఉంటది కదా! మాకు కూడా వినిపిస్తున్నాయి అనమాట ఆ శబ్దాలు. అంటే అక్కడ దగ్గరలో ఉన్న యాంకర్‌లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు మాకు. వాళ్ళు ఆ శబ్దాలు చూస్తున్నారు. మనం దివాళీ అప్పుడు ఫైర్ వర్క్స్ చూస్తాం చూడు ఆ రేంజ్‌లో అన్ని మిసైల్స్ ఎళ్ళడము అంటే ఏదో నేను జోక్‌గా చెప్తున్నా అనుకోకండి. నిజంగా భయమైతే ఉంటది. అటువంటియన్నీ మన కళ్ళతోటి ఎప్పుడో ఒకసారి చూస్తాం కదా! ఇవన్నీ చూసేసరికి ప్లస్ కొన్ని కంట్రీస్‌లో ఎలా అంటే అబుదాబి లాంటి ప్లేసెస్‌లో యుద్ధ విమానాలు ఆల్మోస్ట్ ల్యాండ్‌కి నియర్ బై నుంచెళ్ళి ఫ్లై చేసుకుంటూ వెళ్ళడము. ఇవన్నీ ఏంటంటే నార్మల్ ప్రజలు మనము ఎంతసేపు ప్రశాంతంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం గానీ, ఇట్లాంటి యుద్ధాలను ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు చెప్పండి? ఆ పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కాకపోతే.